18 నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్లు కాన్ఫరెన్స్లో స్వయంగా సీఎం చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. 2 ఏళ్లు కాకముందే కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని అమర్నాథ్ అన్నారు. గడిచినటువంటి 18 మాసాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేటాయించినటువంటి భూములు, చేస్తున్నటువంటి పనులు, అవినీతి ఇవన్నీ కూడా సుస్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. దానికి సంబంధించి నిన్న మొన్న వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎస్పీలతో, కలెక్టర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో కొన్ని వాస్తవాలు మాట్లాడారు. ఏంటంటే గడిచినటువంటి 18 మాసాలుగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజల నుంచి మన మీద పాజిటివ్ అవుట్పుట్ అనేటువంటిది రావట్లేదు. మనం చేసినటువంటి పనులకి ప్రజలు ఎవరు మనల్ని మెచ్చుకోవట్లేదు అనేటువంటిది వారు కలెక్టర్లను ఉద్దేశిస్తూ, అలాగే ఎస్పీలను ఉద్దేశిస్తూ, రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వారు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. అంటే జనరల్గా ప్రజల నుంచి అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, లేదా ప్రజల నుంచి ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం అనేటువంటి స్పందన ఎప్పుడు వస్తుంది? ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడు వస్తుంది. మీరు ఈ 18 మాసాల్లో ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి? పోనీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నామా? చెప్పినటువంటి పనులు ఏమైనా చేశామా? పోనీ అవన్నా చేసుంటే ప్రజల నుంచి స్పందన వచ్చేది, మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ కూడా వచ్చేది. అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటి జోలికి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. గడిచినటువంటి 18 మాసాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత